మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము ధ్యానాంశముగా అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము క్రీస్తుని పోలి నడుస్తున్నాము, లేకపోతే క్రీస్తు యందు నిలిచి ఉన్నాము. కాబట్టి మనము దేవునికి బిడ్డలుగా ఎదుగుతున్నాము. మరి దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించి నిత్యరాజ్యానికి వారసులము. కాబట్టి మన యొక్క క్రియలు, మన యొక్క కార్యాలు, మన ఆలోచనలు దేవుని వలె మనం కనబడుచు జీవిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలము. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా విషయాలు ఇతర సంఘాలకు రాసిన వాటికన్నా ప్రముఖంగా, అంటే చాలా ముఖ్యమైన విషయాలు కూడా వీళ్ళకి బయలుపరచబడింది. ఎందుకంటే వీళ్ళ విశ్వాసాన్ని బట్టి అనేక మర్మాలతో కూడిన విషయాలు మరి ఎఫెసీ పత్రికలో రాశారు. కాబట్టి ఎఫెసీ పత్రిక మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదివితే అసలు దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నడిపింపు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని యందు నిలిచి ఉండటం అంటే మంచి క్రియలతో మనం జీవిస్తూ, ఆజ్ఞలను పాటిస్తూ, మరి అనేకమైన వాటిలో దేవుని యందు నిలిచిన మనము నడుస్తున్న విధానాన్ని బట్టి చూసి మనం దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా, నిత్య రాజ్యానికి వారసులుగా మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, నీవు క్రియల వలన లేకపోతే నువ్వు కనబడే వీటి వలన, అంటే అవన్నీ చేయటం వలన మాత్రమే కాదు, క్రీస్తు నీలో ఉండి, లేకపోతే మనము క్రీస్తులో మనముండి చేయాలి. క్రీస్తులో వలె క్రియలు చేసినప్పుడు క్రీస్తులో మనం ఉండి చేసే దానికి తేడా ఏంటి? రెండు విషయాలను గురించి కూడా మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అప్పుడు మనము చేసే క్రియలు, మనము ఉండే విధానము దేవునికి ఎంత దగ్గరగా ఉందో, మన దేవునికి ఎంత సమీపంగా మనం జీవిస్తున్నామో తెలుస్తుంది. ఇక్కడ వాక్యం ఏం చెప్పబడింది? మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు అంటే దేవుని యొక్క రక్షణ మనకు విశ్వాసము ద్వారా కలుగుతుందని. మరి పాత నిబంధన మనం ఆ యొక్క ధర్మశాస్త్రము ఎన్ని చూస్తే రక్షణ కలగటానికి మన యొక్క అపరాధాలు మనం ఎన్ని కూడా వాటి నుంచి మనం ప్రాయశ్చిత్తము చేసి మనం పొందాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఇవన్నీ కాదు, విశ్వాసము ద్వారా మాత్రమే ఆయన యొక్క కృపచేత రక్షింపబడతాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎక్కడ మనము దేవుని యందు నిలుస్తున్నాము, లేకపోతే దాంట్లో సక్రమం లేదో తెలియపరిచే గొప్ప వాక్యం ఇది. ఈ విషయంలో సరిగ్గా మనము అర్థం చేసుకోకపోతే మనం దేవునిలో నిలిచి కూడా చాలా విషయాలు దేవుని దూరంగా జీవించిన క్రమము దీంట్లో మనం ఈరోజు తెలుసుకుంటాం. విశ్వాసము ద్వారా ఉండాలి అంటే నీవు చూసి విశ్వసించిన వాటికన్నా చూడకుండా విశ్వసించినదే చాలా గొప్పది, ధన్యుడు అని చెప్తాడు. అంటే అనుకుంటాం మనకు ఏం తెలియకుండా, అంటే హేతుబద్ధంగా లేకుండా విశ్వసించడమేనా? నిజమే. ఈ లోకంలో ఏది కూడా మనం ప్రతిదీ కూడా విశ్వసించాలంటే ఇది మంచిది కాదని హేతుబద్ధంగా యోచిస్తూ ఉంటాం. ఏది మంచిది కాదనేది మనం చూసుకుని లెక్కలు కట్టమని చెప్తాం. ఇది మంచిది, ఇది కాదు, ఇది అవును. తెలియకుండా చేయటం అంటే చాలా విషయాలు మనము పొరపాటు పడతాము. కాబట్టి ప్రతి విషయం కూడా జాగ్రత్త తెలుసుకుని చేయాలి. దేవుడు కూడా ఆ జ్ఞానం మనకి ఇవ్వాలని అడుగుతాం, చేస్తాం. అయితే దేవుని విషయంలో ఇది వర్తించదు. అంటే ఏది చెప్తే అది వినేసి విశ్వాసంతో ఉండడమా? అదే విశ్వాసమా? అదైతే మనం ఇంకో వేరే వాళ్ళు ఎవరో చెప్తే దాన్ని బట్టి కూడా మనం చేస్తే విశ్వాసం అవుతుందా? అంటే సర్వసృష్టి యావత్తును సృజించి మనకి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం యోచిస్తూ హేతుబద్ధంగా ఉందని అనుకుంటాం. మనకున్న జ్ఞానము, మనకున్న తెలివి, మనకున్నవి కూడా దేవుని యొక్క ప్రణాళిక ముందు చాలా స్వల్పం. ఎందుకంటే మన బాల్యం నుంచి మనం ఎదుగుదల చూస్తే మన యొక్క బాల్యం నుంచి మన ప్రణాళికలు ఏ రీతిగా ఉంటాయి? మరి ఆ రీతిగానే మనం ఎదుగుతామా? మన యొక్క విద్య కానీ పూర్తి చేసుకుని మన యొక్క ఉద్యోగం కానీ, మన యొక్క వివాహ జీవితం కానీ, ఇవన్నీ మన యొక్క ప్రణాళిక చొప్పునే జరుగుతాయా? మరి ఎన్నో హేతుబద్ధంగా యోచించి మనం చేస్తున్నప్పుడు నడుస్తుందా? ఎందుకని జరగట్లేదు? దేవుని యొక్క ప్రణాళిక నీ యొక్క ఆలోచనల కన్నా, నీ జ్ఞానం కన్నా మించినది. నిన్ను సృజించిన వాడు, నీ జ్ఞానం ఇచ్చిన వాడు ఆయన. కాబట్టి ఆయన జ్ఞానాన్ని మించి మనం యోచించలేం. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి తార్కికంగా యోచిస్తాం.
ఆ యోచించినప్పుడు మనం ఈ క్రియలు చేస్తే లేకపోతే ఈ రీతిగా దేవుడిని మనం నమ్మొచ్చు, ఈయనైతే దేవుడు లేకపోతే కాదని మనం దేవుని నిర్ణయించే స్థితిలో యోచిస్తూ ఉంటాం కాబట్టే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందిన వారం కాదు. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అంచనా వేయగలిగిన జ్ఞానం మనకు లేదు. దేవుని చేత సృష్టించబడిన వాళ్ళమని గ్రహించాలి. ఈ సమస్త సృష్టిని సమస్తమును అన్నిటికన్నా ఆలోచించగలిగిన జ్ఞానము ఈ మానవుడికే ఉంది. సమస్త సృష్టి పైన ఆధిపత్యం మనిషికే ఉంది. మరి దేవుడు అనేది కూడా మనిషి సృజించిన వాడే. మరి దేవునికి పూజ చేయడం కూడా మనిషి చేసుకున్న ఒక ఇదే. కాబట్టి దేవుడు ఉన్నాడో లేదు అన్నిటికన్నా అధికుడు నేనే అనుకుని 70 60 ఆ తర్వాత ముందుకో వెనక్కో వెళ్ళక ఎప్పుడు మరణం వస్తుందో తెలియక మరణిస్తున్నవారు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇంతగా యోచించిన మనిషి ఎంతకాలము జీవించగలడు చెప్పగలమా? ఏ మనిషి అయినా ఇంతకాలం ఖచ్చితంగా చెప్పగలిగిన వారు ఉన్నారా? ఇంతకాలం ఉంటాం అనుకుంటాం, కానీ ముందుగా చనిపోయేవాళ్ళు ఉన్నారు, మధ్యలో చనిపోయేవాళ్ళు ఉన్నారు, చివరి దశగా పెరుగుతూ చనిపోయేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మరణం వస్తుందో మనిషికి తెలియదు. మనిషి ఆధీనం లేదు. ఇంకా నీకున్న జ్ఞానం ఏంటి? మరి లోకాన్నే శాసిస్తాననుకుని మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి ఏది మంచి ఏది కాదో, ఏది నీతి క్రియలు ఏది కాదో దేవుని నిలిచి ఉండటం అనేది చెప్పితే అది క్రమబద్ధం కాదు. దేవుని జ్ఞానం ముందు మన యొక్క జ్ఞానం చాలా స్వల్పం. అంటే దేవుని జ్ఞానం అంటే ఏంటి? నిన్ను ఏ రీతిగా నడిపించాలో దేవునికి తెలుసు, తన క్రియలు ఏ రీతిగా చేయాలో. మనకున్న జ్ఞానాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం చూస్తాం. ఒక ఇంటికి ఒక బంధువు వచ్చారు. అంతలో ఇంటి ముందు ఆ పిల్లలు ఉన్నారు. పిల్లలను చూడగానే ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటారు, కొంచెం దగ్గర బంధువు కాబట్టి. ఆ ఇంట్లో ఇద్దరు బాలులు, ఒకరికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. సో ఆయన ఒక ప్రశ్న వేసాడంట, వీళ్ళకి దిక్కులు తెలుసని. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడని అడిగాట. ఇద్దరు పిల్లలు తూర్పున ఉదయిస్తాడని చెప్పాడు. మరి అక్కడే ఉంటాడా సాయంత్రం వరకు అంటే లేదు, ఆయన కదిలి సాయంత్రానికి పడమరకు వెళ్తాడని చెప్పాట. ఎవరు చెప్పుంటాడు ఇద్దరు పిల్లల్లో? చిన్నోడా పెద్దోడా? 10 సంవత్సరాల కుర్రోడే చెప్పాడట. ఎందుకని? పొద్దున్నే తూర్పును చూశాడు, సాయంత్రం సరిగ్గా పడమను చూశాడు. మరి వాస్తవం అంతే కదా. ఉదయం చూడగానే మనకి సూర్యుడు తూర్పుని కనబడతాడు, సాయంత్రానికి కదిలి వెళ్ళిపోయి పడమరలో కనబడ్డాడని చెప్పాడట. ఆ కుర్రోడు కొంచెం జ్ఞానం వచ్చింది కాబట్టి చూసి చెప్పిందాడు. అయితే చిన్న కుర్రోడు అన్నాడు, అట్లా కాదు నాన్న చెప్పాడు, అట్లా కాదు, పొద్దున్నే సూర్యుడు ఉదయాన్నే ఉదయించినా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి సాయంత్రానికి పడమరకు వెళ్ళినట్టు కనబడతాడు, కానీ సూర్యుడు కదలడం భూమి కదులుతుందని చెప్పాట. ఏది వాస్తవం? పెద్ద కుర్రాడు ఒప్పుకుంటాడు? ఒప్పుకోలేదు. లేదు లేదు, నేను చూస్తున్నా, పొద్దున కనబడిన సూర్యుడే సాయంత్రానికి వెళ్తున్నాడు కాబట్టి అదే నిజం. మరి ఏది నిజం దీంట్లో? మనిషి హేతుబద్ధంగా యోచిస్తే పొద్దున కనబడినవాడు సాయంత్రం కనబడ్డాడు కాబట్టి ఆయన వెళ్ళాడు అనుకున్నాడు. కానీ ఈ పిల్లవాడు ఎవరు నమ్మాడు? తండ్రిని నమ్మాడు. తండ్రి తనకన్నా జ్ఞానవంతుడు, పెద్దవాడు కాబట్టి భూమి కదులుతూ వెళ్తుంది కాబట్టి భూమి తిరుగుతున్నప్పుడు ఆ భూమికి ఆ చివరికి వచ్చిన పడమన కనబడుతున్నాడు సూర్యుడు అని చెప్పేది నమ్మి విశ్వసించి చెప్పాడు. ఏది సరైనది? విశ్వాసం. ఏది? తండ్రి యందు విశ్వాసం. తనకన్నా జ్ఞానవంతుడు, తనకన్నా తండ్రి మరి చెప్పిన దాన్ని బట్టి వాస్తవం కూడా అంతేనా? అవును. అయితే హేతుబద్ధంగా యోచిస్తే ఏది మరి నిజం? పెద్ద బాలుడు చెప్పేది నిజం. అదే నిజం అనుకుని వాస్తవం అవుతుందా? కాదు. కాబట్టి సృష్టిలో మనం ప్రతిదీ కూడా మనకి జరిగిన వాటి చూస్తూ ఇది హేతుబద్ధంగా మనం యోచిస్తున్నాము అని చెబుతాము, కానీ హేతుబద్ధంగా మనిషి ఉన్న జ్ఞానాన్ని బట్టి కాదు. కాబట్టి మీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క ఉచితమైన కృపచేత రక్షింపబడ్డాము, అది వాక్యం. విశ్వాసం అంటే దేవుడు, ఈయన రక్షకుడు, సమస్త సృష్టిని సృజించిన వాడు, అంటే మనల్ని కూడా, మరి సమస్తం పైన ఆధిపత్యం ఉన్నవాడు, మనుషులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చి పాప విమోచనకై తన ప్రాణాన్ని ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుని రక్షించడానికి వచ్చిన దేవుడు అనే విశ్వాసాన్ని కనపరిచిన వాడు దేవుని చేత ఏం పొందుతాడు? ఉచితమైన కృప చేత రక్షణ పొందుతాడు. కృప అంటే ఏంటి? మనకి అర్హం కానిది, అంటే మనము దాన్ని అర్హులం కాదు, కానీ ఆయన యొక్క కృప చేత మనము పొందగలిగిన పరిస్థితిలో కృప అంటారు. మన అర్హులం కానిది, కానీ ఆయన మన పట్ల తన ప్రేమను చూపించి కృపతో మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి దేవుడయ్యాడు. అంటే నీవేదో క్రియలు చేసి వాటి నుంచి నువ్వు రక్షణ పొందలే. మరి మనుషుల యొక్క క్రియలు ఏ రీతిగా ఉంటున్నవి? మనుషులు చేస్తున్న ఈ లోకంలో దేవుని నిలిచిన వాళ్ళు కొన్ని సత్క్రియలు, దేవుని నిలిచిన క్రియలు లేకపోతే ఇట్లా చేస్తూ ఉంటే
వీటి వలన మనం రక్షణ పొందుతాం. మనుషులందరికీ మనం కనబడే రీతిగా మనం చేస్తున్న క్రియలు దేవుని ఎందుకు కూడా మనల్ని మరి రక్షించబడతాయి అనుకునే విశ్వాసంలో జీవిస్తూ, అంటే దేవుని ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ, మరి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, మరి అనేక క్రియలు చేస్తూ, మరి యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు అనేక కార్యాలు చేశాడు. కాబట్టి అటువంటి కార్యాలు మనం చేసి మనము కూడా నీతిమంతులుగా తీర్చబడతాం ఉంటాం, రక్షణ పొందుతాం అనుకునే పరిస్థితుల్లో వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. ఇవి నువ్వు పోలి నడుచుకుంటున్నావు, కానీ నీవు దేవుని యందు నిలిచి కాదు. అంటే దేవుడు నీలో నిలిచి ఉన్నప్పుడు నువ్వు నీతి కార్యాలు చేసి రక్షణ పొందుతున్న విషయం కాదు. ఆయన యందు విశ్వసించినప్పుడు ఆయన తన కృపచేత, అంటే నువ్వు క్షమించబడని వాడవు అయినా క్షమించి రక్షణ కల్పిస్తాడనే విశ్వాసం. కానీ మనుషులు నీతి క్రియలు అంటే అనేక ఆజ్ఞలు పాటిస్తూ, అనేక పద్ధతుల్లో జీవిస్తూ, ఈ యొక్క జీవితము దేవుని రక్షణలో మనం ఉంటున్నాము, దేవుని చేత రక్షింపబడుతున్నాం అనుకునే వారికి ఈ యొక్క సందేశం. అంటే నీతి క్రియలు చేయకుండానే దేవుని యందు ఉన్నట్లా అంటే తర్వాత వాక్యం చెప్పబడింది. 10వ వచనం మనం చూస్తే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనిమై ఉన్నాము. కాబట్టి సత్క్రియలు చేసి మనము రక్షణ పొందుతాం. సత్క్రియల ద్వారా మనము రక్షణలో ఉన్నాం. మన యొక్క క్రియలు, మన యొక్క కార్యాలు, మనం కనబడుతున్న పద్ధతి విధానము అన్నీ కూడా దేవునికి దగ్గరగా ఉన్నాం అనుకునే సందర్భంలో వాటి వలన కాదు, దేవుని విశ్వాసం ఉంచి రక్షింపబడితే దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏం చేశాడు, అక్కడ మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే మనము దేవుని యందు విశ్వాసం ఎప్పుడు ఉంచామో, దేవుని యొక్క ఉచితమైన కృపచేత రక్షింపబడి మనము రక్షణ పొందిన వారమై ఉన్నప్పుడు మనకి ఆయన ముందుగా నియమించిన అనేక సత్క్రియలు చేసి వాటి ద్వారా మనము ఏ రీతిగా క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే దేవుని చేసిన పని అయి ఉన్నాం. అది దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పము, కార్యం. దేవుని పని అయి ఉన్నాము అంటే దేవుడు ఈ పని మనతో చేయిస్తున్నాడు. మనము నీతి క్రియలు చేసి దేవుని యొక్క కృపను పొందుతున్నాం. మనం నీతి క్రియలు చేసి నీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధికి వెళుతున్నాం. అంటే మన యొక్క క్రియల వలన, అందుకనే ముందుకేం చెప్పండి, అక్కడ రక్షణ అనేది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయింపబడకూడదు. నీ యొక్క క్రియల వలన నువ్వు రక్షణ పొందలేదు. దేవుని ఉచితమైన కృపచేత నీవు అర్హుడు కాని వాడిని అర్హుడుగా దేవుడు కృపచేత రక్షణకి ఇచ్చాడు. ఎందుకని? నువ్వు దేవుని విశ్వాసం ఇచ్చావు కాబట్టి. అప్పుడు ఆ విశ్వాసము ద్వారా రక్షణ పొందిన నీవు దేవుని క్రియలు చేయడానికి దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఆ క్రియలు క్రీస్తు యేసునందు చేస్తూ క్రీస్తు యేసు పనివారమై మనం ఉన్నాము. అంటే మనము చేసే క్రియలు వాటి వలన ఆధిక్యత మనం పొంది, వాటి వలన రక్షణ పొంది, వాటి ద్వారానే మనం రక్షణలో ఉన్నామనుకుంటే మన క్రియల ద్వారానే మనం రక్షణ పొందుతున్నాం, కానీ యేసుక్రీస్తు వలన కాదు. మన క్రియలు ఎంతవరకు మరి అవి మంచివి, ఎంతవరకు హేతుబద్ధం అనేది ఇప్పుడు చూసాం. క్రీస్తు పనివారమై చేస్తున్న క్రియలకి, సత్క్రియలు చేస్తున్న వారికి ఇక్కడే కొంచెం తేడా ఉంది. ఏంటి దీని అర్థం? లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూస్తే, ఎరుకో పట్టణానికి ఒక మనుషుడు వెళుతున్నాడు. ఆ కాలంలో బందిపోట్లు దొంగలు, అంటే రోడ్ల మీద దొంగతనం కూడా జరిగేవి. మరి ఇతను వెళ్తే ఒక దొంగల ముఠ వచ్చి ఇతను కొట్టేసి మరి అతని దగ్గర ధనాన్ని దోచుకొని పడవేసి వెళ్ళిపోయారు. అటుగా ఒక యాజకుడు వెళుతున్నాడు. యాజకుడు అంటే ప్రధాన యాజకుడు, కాపరి, మన అందరినీ కాపాడాల్సిన వాడు, అంటే దేవునిలో నడిపించేవాడు. మామూలు విషయాలు కూడా కాపరులు సాయం చేస్తారు. కాపరిలో ఉండవలసిన గొప్పవి ఏంటంటే మనుషులకి ఆత్మీయంగా దేవుని నడపటము, అనేక విషయాల్లో సహకరించడము, చేయటము, సహాయం చేయటము, మరి వాళ్ళకి రక్షణ కల్పించడంలో మరి చాలా వరకు ప్రత్యేకమైన పాత్ర ఉంది, గ్రంథంలో లిఖించబడింది. ఆ రీతిగా చేయొచ్చు కాపరి, ప్రధాన యాజకుల యొక్క పాత్ర. యాజకుడు మరి ఆ రోడ్డు మీద వెళుతూ మరి ఆ పడిపోయిన వ్యక్తిని చూశాడు. చూసినప్పుడు ఏం చేయాలి? వెంటనే తీసుకుని అతను రక్షణ చేయాలి. ఇప్పుడు చూస్తే అక్కడ ఎవడో కొట్టి పడవేశాడు. పడవేసిన మనిషిని ఎవడో కొట్టాడో తెలియదు. వీడిని తీస్తే వీడిని వచ్చి కొడతారో తెలియదు. లేకపోతే తీసుకెళ్తే ఆ యొక్క కొట్టిన కార్యంలో ఏమైనా పడుతుందో తెలియదు. లేకపోతే ఇవన్నీ మోసుకెళ్లాల్సిన భారం. ఇటువంటి యోచనతో ఉండి అతను చూసి
దీనికైనా తప్పుకుని వెళ్ళిపోవడం మంచిదని వెళ్ళిపోయాడు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రధాన యాజకులు అంటే చేయవలసిన పాత్ర ఏంటి? అక్కడ ఆదరణ లేకున్న వ్యక్తిని ఆదరించవలసింది, ఆ రక్షణ కలిగించవలసిన పరిస్థితులు రక్షణ చేయవలసింది, నీకున్న సహాయాన్ని చేసి కనీసం నువ్వు కాకపోయినా ఇతరుల దగ్గరికి తీసుకువెళ్ళో, ఇతరుల దగ్గర చేర్చో, ఇతరులతో కలిసో చేయవలసిన పాత్ర మామూలు మనుషులకి, లేకపోతే వాక్యం వినేవాళ్ళకి, లేకపోతే వాక్యాన్ని అనుసరించే వారికి, ఈ లోకంలో నీతి క్రియలు చేసేవాళ్ళకి. నీతి క్రియలు చేసేవాళ్ళందరూ ఆ సమయంలో ప్రధాన కాపరే ఉన్నాడు, ప్రధాన యాజకుడే. మరి నీతి క్రియలు చేసి రక్షణ పొందుతాం, మరి మా నీతి క్రియలు దేవుని రాజ్యానికి తీసుకెళ్తున్నాం అనుకున్నప్పుడు ఇది చేయాలి. ఇది చేయలే. ఎందుకని? అక్కడ ఎవరు లేరు. ఆయన తీసుకెళ్తే చూసేది ఎవరు? ఆయన తీసుకెళ్ళకపోతే చూసేది ఎవరు? తీసుకెళ్తే ఇప్పుడు భారం తప్ప ఏమి ఉండదు. ఇప్పుడు ఆయన చూడకుండా వెళ్ళిపోతే సరిపోద్ది. ఇప్పుడు తీసుకెళ్ళి భారం అంతా భరిస్తూ అతన్ని మళ్ళీ ఏదైనా విషయాలు వస్తే వాటిని పోరాటం చేస్తూ అంత అవసరమా? ఇక్కడ ఉన్న మనుషులు చూసి ఈయన గురించి మెచ్చుకునే వాళ్ళు ఉన్నారా? ఈ యొక్క క్రియల వలన తనకి ఏమన్నా అలా ప్రయోజనం ఉందా? మరి మనుషుల యొక్క యోచన ఆ రీతిగా ఉంటుంది. ఎవరన్నా చూస్తున్నారు, అనేక మంది చూస్తున్నారు, అనేక మంది తెలుస్తుంది, ఈ యొక్క సత్క్రియలు చేయటం వల్ల నాకు నిత్యరాజ్యం వచ్చేవాడిగా నేను అందరూ అనుకుంటారు. దేవుడు అనుకుంటాడా? దేవుని సన్నిధికి వెళతామా? దేవుడు మనల్ని గ్రహిస్తున్నాడనే యోచనలో మారి మనుషులు లోకంలో సత్క్రియలు చేస్తున్నట్టు, చేసిన క్రియ వలన మనుషుల ద్వారా మెప్పు పొందుతూ మరి వీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అనుకునే యోచనలో ఉన్న వారు దేవుని రాజ్యానికి చేరరు. దేవుని యందు నిలిచి దేవుని యొక్క ప్రేమను కలిగిన వాళ్ళు మనుషుల మెప్పు కోసమో, ఇతరుల యొక్క మెప్పు కోసమో, లేకపోతే వచ్చే ఆపద గురించి ఎదురు చూసే పరిస్థితులు ఉండవు. అదే దేవుని మనసు కలిగిన వారు. కాబట్టి అటువంటి మనసు కలిగి ఉండాలంటే దేవునిలో కలిగి ఉండాలి. కానీ సత్క్రియలు చేసి నేను పొందుతాను, నాకున్న శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి అనుకునే వారికి, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి నీవు దేవుని సన్నిధికి వెళుతున్నావు అనుకున్న యోచనలో దేవునికన్నా అధికముగా నీ యొక్క శక్తిని నమ్ముకున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి చేరవు. కాబట్టి నీ యొక్క క్రియలు, నీ యొక్క కార్యాలు, నీ యొక్క ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి చేర్చేవిగా ఉండవు. అంటే నీతిమతంతో ఉండటము, క్రియలు చేయటం మంచిది కాదా అని కాదు. దేవుని యందు నిలిచి దేవుని యందు నువ్వు నిలుపుకొని నువ్వు క్రియలు చేస్తే, నీవు క్రియలు చేయవలసిన క్రమాన్ని దేవుడే నీకు ఇస్తానంటున్నాడు. అంటే నీతిమంతులు, దేవుని యందు రక్షింపబడిన వారు, విశ్వాసం చేత ఆయన కృపచేత రక్షణ పొందినవారు చేసే క్రియలు అన్నివి కూడా నీతి క్రియలే. ఏది కూడా ఆ రక్షణ పొందిన తర్వాత పొరపాటు క్రియలు చేయరు. కాబట్టి నీవు నీతి క్రియలను ఎంచి ప్రత్యేకించి చేయించవసరం లే. నీ చేత చేయించడానికి, నీవు ఆ క్రియలు చేసి దేవుని మహిమపరచడానికి దేవుని మనసు కలిగిన వాడుగా నువ్వు జీవిస్తావు. అంటే లోకంలో మనము దేవుని యందు నిలవటం అంటే ఈ యొక్క ఆజ్ఞలు, క్రియలు ఎన్ని ఎంచుకుని ఎంతవరకు పాటిద్దామని లెక్కలేసుకుని చేసేది కాదు. మన మనసులో పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేసి నేను ఇన్ని కార్యక్రమాలు చేశానని దేవుని సన్నిధిలో లెక్క చెప్పడానికి కాదు. దేవుడు నీకు చేసిన అనేకమైన మేళ్లను బట్టి, కృపలను బట్టి నీవు ఏ రీతిగా దేవుని మనసు కలిగి ఉండి చేయటం మాత్రమే. దాని యొక్క ప్రయోజనం ఏమిటి, దాని యొక్క ఫలితాలు ఏంటి, దాని నుంచి అధికుడుగా నువ్వు ఎంచబడుతున్నావా, మనుషుల చేత హెచ్చించబడుతున్నావా? యాజకుడు నిజంగా అని చూసిన వెంటనే అతనికి కావాల్సిన అన్నీ ఏదైనా చేయాల్సిన కార్యం చేయాలి. కానీ చేయకుండా వెళ్ళిపోయాడంటే, ఒక యాజకుడు కూడా వెళ్ళిపోయాడంటే మరి మనుషుల యొక్క నీతిమత్వం ఏ రీతిగా ఉంటుంది? మనుషులు చూస్తుంటే, మనుషులు తెలుస్తుంటే, మన కార్యాలు ఎంతో గొప్పగా కనబడుతుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. కానీ మనుషుల మెప్పు గురించో, లోకం మెప్పు గురించో, లోకానుసారమైన జీవితం జీవిస్తే వెళ్ళరు. అది మనుషులకు, లోకానికో సంబంధించిన క్రియగా ఉంటుంది, కానీ దేవుని సంబంధమైన క్రియ కాదు. తర్వాత లేవీయుడు వెళ్తున్నాడు. లేవీయులు అంటే ప్రత్యేకమైన జనం, దేవుడు ఎంచుకున్న వాళ్ళు. మరి యాజకుల తర్వాత లేవీయులు కూడా చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, దేవుని సన్నిధిలో ఉండి చేసేవాళ్ళు. దేవుని యొక్క గ్రంథము ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, మరి దేవుని నిలిచి ఏం చెప్తుందని ఒక అథారిటేటివ్గా చెప్పగలిగినంత గొప్పవాడు లేవీయులు. మరి అటువంటి ఆయన వెళ్తున్నప్పుడు చూసామనుకున్నాడు, ఈ మనిషి పడిపోయిన వాడిని చూసి తీసుకుని నేను సమస్యల్లో వెళ్ళాలా, వీడు బతుకుతాడో తెలియదా, లేకపోతే ఎవడి వల్ల వచ్చిందో ఏదో నాకెందుకని తప్పుకొని వెళ్ళిపోయాడు. అంటే నీతి క్రియలు చేసి దేవుని సన్నిధికి వెళతాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? అక్కడ ఎవరు లేరు, ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు, ఆయన బతికాడో తెలియదు. ఇవన్నీ చేయటమా అనే యోచన ఎవరికి ఉంటుంది? మామూలు మనుషులు ఒక లోకాన్ని చూసి నడిచే వాళ్ళకు ఉంటుంది. అంతేగాని దేవుని నిలిచిన వాళ్ళకు ఉండదు. దేవుని నిలిచిన వాళ్ళకు ఉంటే అది ఏ ప్రయోజనం చేకూరుతుంది, దానివల్ల తనకి ఏమి గొప్పతనం వస్తుందని యోచించక సహాయం చేయవలసిన స్థితిలో దేవుని మనసు కలిగినప్పుడు
సాయం చేస్తారు. కాబట్టి అదే క్రమంలో అటు నుంచి వెళుతున్న ఒక మనిషి, అటు నుంచి వెళుతున్న ఒక సమరయుడు వచ్చి చూసి, మరి పడిపోయిన వ్యక్తిని చూసి, అతను సమరయుడు అంటే మరి తక్కువగా ఎంచేవాళ్ళు అప్పుడు వాళ్ళని. మరి దేవుని జ్ఞానం కూడా తక్కువ తెలిసిన వాళ్ళు, దేవుని నిలిచిన వాళ్ళు కాదు. కానీ ఆయనకున్న జ్ఞానం ఏంటి? పడిపోయిన మనిషి, అతను సాయం కోసం అవసరాన్ని అర్థం ఉన్నాడు. ముందు తనకి చేతని సాయం చేయాలి. వెంటనే పరిగెత్తుకెళ్ళి పట్టుకొని లేపాడు, చూశాడు, దాహం ఇచ్చాడు, ముఖం నీళ్ళు చల్లాడు, దెబ్బలతో ఉన్నాడు. ఇప్పుడు అతను ఏం చేయగలుగుతాడు? అప్పుడు వెంటనే దగ్గర ఉన్న ఒక సత్రం దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ కొంచెం ఆశ్రయాన్ని పొందుతాడు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ కొంత వైద్యం సదుపాయం చేస్తూ వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. ఏమని? ఇతను ఇంకా అతనికి సాయం చేసి మందులు చేయండి, నాకున్న ధనాన్ని ఇచ్చాను, ఇంకా ఎక్కువైతే కూడా నేను తిరిగి ఇస్తాను. ఇతను ఎవరో ఆ వ్యక్తి తెలియదు. అక్కడికి రోడ్డు మీద పడిపోతే తీసుకొచ్చాడు, సాయం చేశాడు, మరి సత్రంలో డబ్బులు ఇచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకా ముందు కాలంలో కూడా ఇతనికి ఏమైనా వైద్యం అవసరమైతే నేను డబ్బులు పంపిస్తాను. ఏమి సంబంధం ఉంది? చెప్పుకునేవాళ్ళు ఎవరు? లోకంలో ఎవరు చూస్తున్నారు? లోకానుసారమైన జీవితం జీవించేవాళ్ళు యోచనలు ఏ రీతిగా ఉంటుంది. కానీ దేవుని మనసు కలిగినప్పుడు లేవీయుడా, యాజకుడా, దేవుని నిలిచినవాడా అని కాదు. దేవుని ప్రేమను పంచగలిగిన వారు ఎవరు? దేవుని మనసు కలిగిన వాళ్ళు. దేవుని మనసు కలిగి మనం ఉంటే ఆ యొక్క విశ్వాసము మనల్ని దేవుని యొక్క ఉచితమైన కృపచేత రక్షింపబడేదిగా ఉంటుంది. కానీ మన యొక్క నీతి క్రియలు దేవుని సన్నిధికి తీసుకురావు. కాబట్టి వాక్యంలో మనం ముందుకు వెళితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక 1వ వచనం మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధములు మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ అపరాధములు పాపములు చేస్తూ మరి మంచి క్రియలు చేస్తున్నట్టు కనబడుతూ జీవిస్తున్నాం. ఇంతకుముందు చెప్పాం కదా, మనం లోకానికి సంబంధించిన క్రియలు మనం చేస్తూ చచ్చిన వారమై ఉండగా, అంటే చనిపోయిన వారి కింద లెక్క దేవుని దృష్టిలో మన యొక్క పాపాల వలన ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీ యొక్క పాపాల నుంచి రక్షించడానికి ఆయన చేశాడు. అయితే మనము మునుపటి వారి వలనే లోకానుసారమైన క్రియలు చేస్తూ ఆయన ఉగ్రత గురి అవుతున్నాం. కాబట్టి మనము ఈ లోకంలో ఆ యొక్క క్రియలు చేస్తూ మరి దేవుని యందు గొప్ప మన క్రియలుగా మనం యోచించి మన యొక్క నీతి క్రియలు దేవుని సన్నిధికి తీసుకెళ్తాము. మన నీతి క్రియలు చేయగల వారము, నీతి క్రియల మీద మనము ఆధారపడి ఉన్నాము. మన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ లోకానుసారమైన జీవితం జీవిస్తూ మరి గుడికి వెళుతున్నాము, చందాలు ఇస్తున్నాము, మరి అనేకమైన దేవుని కార్యాలు చేస్తున్నాము. ఇవన్నీ కూడా మేము దేవునికి ఇష్టలైన వారముగా దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నాము. కాబట్టి దేవుని బిడ్డలు అనుకుంటే కాదు, దేవుని మనస్సు కలిగి దేవుని యందు నిలిచి మనం చేస్తున్నప్పుడు ఆ సత్క్రియలు, ఆ క్రియని దేవుడు చెప్పిన విధంగా చేస్తూ అది దేవునికి మహిమ చెందేదిగా ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని బిడ్డలుగా ఉంటాం. మనం చేసే క్రియలు మనం ఇది చేసి దేవుని యొక్క కృపను పొందుతాం అనుకునే కాదు. ఆయన కృప ఉచితముగా మనకి ఇచ్చాడని వాక్యం చెప్ప. ఉచితముగా, కృప అంటే మనకు అర్హం కానిది, మనకి ఇవ్వనిది, ఉచితముగా నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఉచితముగా రక్షణ కలిగించాడు. కాబట్టి మనము మన యొక్క క్రియలు, నీతి క్రియలు దేవుని సన్నిధికి చేర్చవు. అంటే మనము క్రియలను నమ్ముకునో ఇంకో దాన్ని నమ్ముకునే కన్నా దేవుని విశ్వాసం ఉంచమని వాక్యం చెప్తుంది. విశ్వాసం అంటే ఆయన రక్షకుడిని ఉంచమంది. మనము విశ్వాసమున్న ఆయన ఉచితమైన ఆయన కృపచేత రక్షింపబడి మనము నీతి క్రియలు, మనం చేసే క్రియలన్నీ కూడా నీతి క్రియలుగా ఉంటాయి. ఆ నీతి క్రియలు దేవుని మహిమపరిచేవిగా ఉంటాయి. దేవుని మనసు కలిగిన మనం జీవించినప్పుడు ఈ లోకంలో మనం చేస్తున్న క్రియలు అన్నీ కూడా నీతి క్రియలే ఉంటాయి. కాబట్టి ప్రత్యేకమైన నీతి క్రియలను మనం ఎంచుకొని ఆ నీతి క్రియల గొప్పతనం ద్వారా మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం అనుకునే ఆలోచన కాదు మనకు కావాల్సింది. దేవుని వాక్యం చెప్తుంది, దేవునిలో ఉండి దేవుని మనసు కలిగి దేవుని వలె నువ్వు ఉండాలంటే అనేక క్రియలు చేస్తూ నువ్వు దేవుని వలె జీవిస్తున్నట్టు ఈ లోకానుసారమైన జీవితం జీవించవద్దు. అటువంటి జీవితం ఎటువంటిదంటే మీ అపరాధముల చేత, మీ దోషముల చేత మీరు చచ్చిన వారి ఉండగా దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. కాబట్టి అటువంటి పాపములో మనము ఉన్నప్పుడు, మన యొక్క క్రియలు కూడా మనం నమ్ముకుని విశ్వసించి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో మనం బ్రతికించి మన లోకానుసారం జీవించి ఆయన ఉగ్రతను పొందే వారము గాక లోకానుసారమైన జీవితాలతో జీవిస్తామని వాక్యం చెప్తుంది. అటువంటి జీవిస్తూ దేవుని నిలుస్తున్నాం అనుకున్నాము, కానీ
దేవుని ఉగ్రతను పొందుతాం. అది కాకుండా దేవుని యందు నిలిచి దేవుని యందు విశ్వాసము చేత రక్షింపబడి ఆ నీతి క్రియలు దేవుని మహిమ పరిచయగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఎదుగుతాం. కాబట్టి మనం యొక్క చేసే క్రియలు, ఆచారాలు, మన క్రమాన్ని గురించి మనం యోచించి ఎంతో గొప్పగా మనము చేయటం కాదు. దేవుని మనసు కలిగి ఉంటే దేవుడే మనకి ఏం చేయాలో, ఏ రీతిగా నడవాలో ప్రతి విషయంలో కూడా నీ యొక్క ప్రతి క్రియ కూడా నీతిమత్వం కలిగి సత్క్రియలుగా దేవుని మహిమ పరిచయగా ఉంటుంది. కాబట్టి దేవుని యందు నిలిచి దేవుని మనసు కలిగి ఉంటాం చాలా మనకి రక్షణ పొందేవారుగా దేవుని బిడ్డలుగా ఉండడానికి చాలా అవసరం. సర్వశక్తి మిక్కిలి కనికరమ గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ యొక్క సన్నిధిలో తండ్రి మేము నీ బిడ్డలుగా జీవిస్తున్నాము అనుకుంటున్నాము. అనేక విషయాల్లో మరి నీ యొక్క మనసులో కలిగి ఉండి మేము జీవించక లోకానుసారమైన జీవితంలో నీ సన్నిధి దూరంగా ఉంటున్నామేమో తండ్రి. నీ వాక్యం ద్వారా హెచ్చరించిన దాన్ని బట్టి నీ యందు మేము ఉండి నీ క్రియలు చేయడానికి నీ సిద్ధపరిచిన ప్రకారం చేయనప్పుడు మరి లోకంలో జరిగే అన్నీ కూడా నీతి క్రియలు, సత్క్రియలు నిన్ను మహిమపరిచేవి, నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చావు. కాబట్టి ఆ రీతిగా మమ్మల్ని నడిపించము, ఆ రీతిగా నీ సన్నిధికి దగ్గర చేర్చము, మమ్మల్ని బలపరిచి నీ బిడ్డలుగా నడిపించమని క్రీస్తు వారి పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.